ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయగానే పోలీసులు, సినిమా వాళ్ళు అసలు బ్రహ్మాండంగా అసలు ఏమంటారు, మా జీవితంలో ఇదే అద్భుతమైన కార్యక్రమం అన్నట్లుగా సరే వాళ్ళు సంతోషపడ్డారు, ప్రమోట్ చేసుకున్నారు. ఇంకొందరు 2 అడుగులేసి ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలి అన్నారు. బట్ మెజారిటీ జనం అయితే ఐబొమ్మ రవికి చాలా గట్టిగా మద్దతుగా నిలబడ్డారు. ఒక ఒక ఆయన అంటూ ఉన్నారు, ఒక కుటుంబానికి ఎంత లేదన్నా ఐబొమ్మ రవి యావరేజ్గా మినిమం 50,000 నుంచి ₹1,00,000 సేవ్ చేసి ఉంటారేమో. ఇంటిల్లిపాది సినిమాకి పోవాలంటే ఎంత గోకించుకోవాలి. ఇంట్లోనే కూర్చొని కొత్త సినిమాలని కనుక బ్రహ్మాండంగా చూస్తూ ఉంటివి. జనాల పొట్ట కొట్టారయ్యా అతను అరెస్ట్ చేసి పోలీసులు అన్నారు. ఎందుకంటే సినిమా టికెట్ ధరలు అట్లా ఉన్నప్పుడు జనం ఇలా అనుకోవడంలో తప్పేం లేదు. జనం కూడా ఎలా అనుకోవాలో ఇంక పోలీసులో లేకుంటే చిరంజీవి గారో లేకుంటే నాగార్జున గారో దిల్రాజు రాజమౌళి చెప్పక్కర్లేదు కదా. జనం ఏమనుకోవాలో వాళ్ళ అభిప్రాయం ఏంటి అన్నది. సరే, ఇక్కడ పైరసీకి మద్దతు పలకడం కరెక్టా కాదా అన్న చర్చలోకి వెళ్తే ప్రీమియం ధరల పేరుతో 1,000-1,500 పెట్టి జనాలను దోచుకోవడం కూడా కరెక్టా కాదా అన్న చర్చలో కూడా వెళ్ళాల్సి ఉంటుంది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ స్క్రీన్ మీద ఐబొమ్మ అనేది మళ్ళీ ప్రత్యక్షమైంది. అయితే చాలా చోట్ల మీడియాల్లోనూ సోషల్ మీడియాలోనూ కనిపిస్తే ఐబొమ్మ మళ్ళీ ప్రత్యక్షమని ఫస్ట్ టైం నేను గూగుల్కి వెళ్ళి ఐబొమ్మ అని చెప్పి టైప్ చేశాను ఏముంది అని. ఐబొమ్మ అంటే ఐబొమ్మ 1 అనే పేరుతో ప్రత్యక్షమైంది. ఐబొమ్మ 1 అని. సరే అని చెప్పి నేను గూగుల్ చేసి క్లిక్ చేశాను. వెళ్తే మళ్ళీ సేమ్ ఐబొమ్మ అనే సేమ్ లోగోతో ఐబొమ్మ 1 అని వచ్చింది. ఎంటర్ అని ఉంది. అందులో మన దాంట్లో కొన్ని సినిమాలు వచ్చాయి. ఫస్ట్ సినిమా కూడా ఏదో ద గర్ల్ ఫ్రెండ్ ఏదో ఉంది, రష్మిక ఫోటో కనిపించింది. నేనే క్లిక్ చేశాను, దాని మీద క్లిక్ చేశాను. ఫస్ట్ టైం దాని మీద క్లిక్ చేశాను. చూస్తే అది మూవీ రూల్స్కి అని చెప్పి కనెక్ట్ అవుతుంది. మూవీ రూల్స్ కనెక్ట్ అవుతుంది. ఐబొమ్మ 1 అని చెప్పి అందులో మూవీస్ అన్నీ ఉన్నాయి. క్లిక్ చేస్తే మూవీ రూల్స్ కనెక్ట్ అవుతుంది. ఇంకా మళ్ళీ వెనక్కి వచ్చాను. అవును నిజమే, మళ్ళీ ప్రత్యక్షమైంది. బహుశా ఇక్కడ మూవీ రూల్స్ వాడు ఈ ఐబొమ్మకు ఉన్నటువంటి ఫ్యాన్స్ అన్నింటినీ కనుక తన సైట్ మీద మళ్ళించుకోవడం కోసం ఈ ప్లాన్ వేసాడేమో తెలియదు. అదేదో సినిమాలో ఉంటుంది, కమల్ హాసన్ విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతిని పట్టుకున్నాం అది ఇది అని చెప్పి ఫుల్ సంబరపడుతూ ఉంటే లాస్ట్లో సూర్య రోలాక్స్ అని ఎంట్రీ అవుతాడు. అట్లా ఐబొమ్మను పట్టుకున్నామని సంబరం పడుతూ ఉంటే ఐబొమ్మ 1 అని చెప్పి మూవీ రూల్స్ వాడు వచ్చినట్టున్నాడు మంచిగా లైన్లోకి, ఇంకా మంచిగా ఫామ్లోకి. సరే, ఒకటైతే ఫ్యాక్ట్, ఒక అధికారి అన్నట్లు, సీనియర్ ఐపీఎస్ అధికారి ట్వీట్ చేసినట్లు, వీది ఎక్కడ ఆగదు. ఈ సర్కిల్, ఈ లైన్ ఎక్కడ ఆగదు. ఒకరు పోతే ఒకరు వస్తూనే ఉంటారు. ఆగాలి అంటే వినోదం అనేది లగ్జరీ కాకుండా అందుబాటులో ఉండాలి అందరికీ. అట్లా అందుబాటులోకి ఉంచుతారా ఇల్లు? మేము మాత్రం దోచుకుంటాం, వేరేవాడు మాత్రం దోపిడీ బాధితుడిగా మిగిలిపోవాలి. మా దోపిడీలో కొంచెం వాటా ఇంకోటి తీసుకోకూడదు అంటే కుదరదు కదా మాస్టర్. ఎవడోడు వస్తాడు తీసుకోవడానికి. ఇలా దోపిడీలో నేను కొంచెం వాటా తీసుకుంటాను అనడానికి ఎవరో వస్తారు ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు. ఇప్పుడు మాత్రం భలే గమ్మత్తుంది. ఐబొమ్మ 1 అని సేమ్ అదే.